మరి మనవడు కూడా కావాలి యాక్చువల్లీ లాంచ్ అంటే. బ్రహ్మానందం గారిని అడుగుదాము ఏం చేస్తారో. ఏం లేదు, సినిమాల్లో కనిపించడానికి చాలా కామెడీతో నవ్విస్తున్నా బయటకు మాత్రం ఆయన నిజంగానే ఒక ఖాన్ దాదా. అందుకనే నేను ఆయనతో పెట్టుకోదలుచుకోలేదు అసలు. ఖబర్దార్ అన్నారు ఇప్పుడే నన్ను. కరెక్ట్ చెప్పారు. మరి భాస్కర్ భట్ల గారు అండ్ సింహ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ముందుగా ఫ్రీ నిజంగా అసలు ఇటువంటి అదృష్టం నాకు దొరుకుతుందని నేను అనుకోలేదు బ్రహ్మానందం గారు. సంపుతో యాంకరింగ్ చేసేటువంటి భాగ్యం నాకు ఇవాళ లభించింది. ఆ అమ్మాయి ఏం తీసుకెళ్దామని వచ్చిందో గురువు గారు ఇచ్చారు, ఆమె తీసుకెళ్ళండి. బ్రహ్మానందం గారు ప్లీజ్ మాట్లాడతారు. మాట్లాడచ్చా? ఎర్ర బస్సు ఆడియో ఫంక్షన్ చూస్తుంటే ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 days ఫంక్షన్లా ఉంది. ఇది అందరూ చెప్పే మాట అయినా నిజంగా ఈ ఎర్ర బస్సు అనే సినిమా డెఫినెట్గా 100 days ఫంక్షన్ జరుగుతుంది. మనందరం రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం, అద్భుతమైన ఫంక్షన్ మనం చేసుకుంటాం అనేది ఇది 100కి 100 నిజం. తర్వాత ఈ సినిమాలో నేను దాసరి నారాయణరావు గారితో కలిసి ఒక క్యారెక్టర్ చేశాను. అది చాలా అంటే ఇప్పుడు చెప్తే బాగుండదు, అది ఆయన చెప్పమంటే చెప్తాను. సరే, చాలా గమ్మత్తైన క్యారెక్టర్. ఆయనతో కలిసి ఇద్దరం కలిసి చేసిన 2 scenes చాలా బాగుంది, విపరీతంగా నవ్వొచ్చింది. ముఖ్యంగా ఆ ట్రాక్ ఒక్కదానికోసమే చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ సీజీ చేయాల్సినంత విధంగా అనిపించింది. ఆ సీన్స్లో నేను డెఫినెట్గా చెప్తున్నాను, ఆ సీన్స్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తారని నాకు నా క్యారెక్టర్ గురించి ఉన్న నమ్మకంతో నేను చెప్తున్నాను. ఒకటి, ఈ సినిమా నా గురించో లేకపోతే మిగతా నటీనటుల గురించి పక్కన చెప్తే ఒక విషయం సిన్సియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు తాతా మనవడు సినిమా గురించి నాకంత అవగాహన లేదు, నేను చెప్పేంత కెపాసిటీ నాకు లేకపోయినా ఈ సినిమాలో తాతా మనవళ్ళుగా దాసరి నారాయణరావు గారు, విష్ణు బాబు చేసినటువంటి పెర్ఫార్మెన్స్, తాతా మనవడు డబ్బింగ్ చెప్తూ చూశాను. హలో 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 తాతా మనవడు తీసేటప్పుడు నీకు అవగాహన ఉండదు, ఎందుకంటే అప్పుడు చెడ్డీ వేసుకుని తిరుగుతూ ఉన్నావు. ఓన్లీ థ్యాంక్ యూ, ఆ ఏజ్ అలా గుర్తించారు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో పర్టికులర్లీ నేను ఈ సినిమాలో దాసరి నారాయణరావు గారిని అప్రిషియేట్ చేయడం మామూలు విషయమే, కానీ విష్ణుబాబుని అప్రిషియేట్ చేయాల్సిన విషయం వచ్చింది. ఎందుకంటే అంతటి సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ డైరెక్టర్, సీనియర్ ప్రొడ్యూసర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, హీస్ ఆల్ ఇన్ ఆల్. ఆయనతో కలిసి ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ చేయగలిగిన ఆర్టిస్టా విష్ణు ఎలా ఉంటాడో, ఎలా చేస్తాడో అనేటువంటి ఆలోచనతో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు 2-3 సీన్స్ ఆయనతో కలిసి చేయమని చెప్పి క్లైమాక్స్ చేసినప్పుడు, విష్ణు యూ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, 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 ఇట్స్ గోయింగ్ టు బికమ్ సూపర్ 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 డూపర్ హిట్ ఆఫ్ దిస్ ఇయర్. నేను చాలా సిన్సియర్గా చెప్తున్న విషయం, ఇదేదో ఆడియో ఫంక్షన్స్కి వచ్చి మనం ఆ ఫంక్షన్లో చాలా గొప్పగా ఉందని చెప్పడం కంటే సిన్సియర్గా చెప్తున్నటువంటి విషయం ఇది. చాలా గొప్పగా ఇద్దరు పోటీపడి యాక్ట్ చేశారు అనిపించింది. అంటే ఆ మాట కొంచెం మనం అరే షాక్ కొట్టించావు, ఇంకా ఏంటి నువ్వు నెక్స్ట్ బోర్డు షాకులు కొట్టించడానికి రెడీగా ఉన్నావు. మనోజ్, నన్ను అన్న గురించి మాట్లాడినరా, నువ్వు ఎలా నీ కోట నువ్వు తీసేసుకున్నావు కదా, కరెంటు తీగే. ఆ తర్వాత ఇప్పుడు అన్న ఎర్ర బస్సు గురించి ఇంత పబ్లిసిటీ, ఈ రకంగా కూడా ఎర్ర బస్సు గురించి చెప్పి దాని ప్రాధాన్యత ఎంత ఉంటుందా అనేటువంటి విషయాన్ని మనందరి ముందు చెప్పించినటువంటి గురువు గారి బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత ఇందులో నేను ఇందాక ఒక విషయం మీకు చెప్పా, అదేంటంటే అది చెప్పేస్తాను గురుగారు. చెప్పే. నేను ఒక స్పీకర్ని, ఆ స్పీకర్ ఏంటంటే నేషనల్ బర్డ్ నెమలి గురించి మాట్లాడతాను.
నెమలి గురించి మాట్లాడడానికి నేను ఉపన్యాసానికి వెళ్తున్నప్పుడు గురువు గారు నెమలి ఎందుకు అవుతురా, కాకి అవుద్ది కదా అంటాడు ఆయన. కాకి ఎందుకు అవుతుంది సార్, నెమలి అంటాను నేను. మా ఇద్దరి మధ్య జరిగేది ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే, లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే కావు కావు అంటే, కావు 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 అనేది కాకే నెమలే? కాకి ముక్కు దొండపండు అంటారు, ఒంటి కాకి వెదవ అంటారు. ఇలాగా కాకి గురించి ఎక్కువ ఉన్నాయి కానీ నెమలి గురించి ఏముందని నేషనల్ బర్డ్ అయిందనే టాపిక్ మీద మా ఇద్దరి మధ్య జరిగిన ఈ సీన్స్ చాలా బాగా వచ్చినాయి. చెప్తున్నప్పుడే చాలా అంటే జనరల్గా కానీ ఎప్పుడో డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వు రాదు. ఇటువంటి ఈ సీన్స్ నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడంతా చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చాలా హలో అంతేకాదు, కాకి బ్రహ్మానందం మీద పగబట్టింది. వారం రోజుల నుంచి వాడు అన్నం తింటలా, నిద్రపోవడంలా, పడుకోవడంలా. అవునో కాదో దానికి సాక్షి ఎవరంటే, అమ్మాయి ఇక్కడ కూడా ఫోన్ లేనా? సరే నువ్వు ఎవరితోనా? ఏమైంది? వారం రోజుల నుంచి నిద్ర లేదట. వారం రోజుల నుంచి నిద్ర లేదు. కాకి పగబట్టింది. ఏం చేసింది వాడిని? కాకి డాన్స్ చేపించిందండి బ్రహ్మానందం గారి చేత. కాకిని తిడితే, మనిషిని తిడితే ఎవరు రారు, కానీ కాకిని తిడితే 1000 కాకులు వస్తాయి, 1000 కాకులు పగ తీర్చుకుంటాయని రుజువు చేశాడు బ్రహ్మానందం. ఆ బాధ విముక్తి చేసుకున్నాడు సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని దాసనారాయణరావు గారు మళ్ళీ ఒక్కసారి తన విశ్వరూపాన్ని ఆంధ్ర ప్రేక్షకులకే కాకుండా ఆంధ్రులు ఉన్న ప్రతి దేశంలో ఆయన పేరు మారుమోగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇందాకటి నుంచి వీడిని ఇక్కడ నిలబెట్టి నేను మిమ్మల్ని ఇలా వాయించినందుకు నన్ను క్షమించమని చెప్పి మీరేదో మీ పని మీరు పూర్తి చేసేసుకోండి. మాట్లాడచ్చా? ప్లీజ్. అందరికీ నమస్కారం.